వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది రాజకీయాలకు అసలు సంబంధం లేదు, రెగ్యులర్గా వచ్చే న్యూస్ ఐటమ్స్ కూడా సంబంధం లేదు. ఇది మన గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఒక అంశం, చేసేటువంటి ఒక చిన్న ప్రయత్నం. హోప్ మిమ్మల్ని అలరిస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నా. అలాగే మీ అభిప్రాయాలు కూడా దీని మీద తెలియజేయండి. మా బాస్ నాకు ఒక వీడియో పంపించారు. పవన్ ఒకసారి చూడు, ఇది చూసి నీ ఒపీనియన్ ఏంటో చెప్పి, అట్ ద సేమ్ టైం దీని మీద ఒక మంచి వీడియో చేయండి, ఏం చెప్తారనేది మీరు ఒక అనాలిసిస్ అండ్ ఒక ఫిలాసఫీ లాగంటే, నేను ఫిలాసఫీ చెప్పేంత స్థాయికి ఇంకా నేను వెళ్ళలేదు. నేనే ఒకళ్ళ ఫిలాసఫీని అందిపుచ్చుకోవాలి, ప్రతి ఒక్కళ్ళది కూడా ఫిలాసఫీ గ్రహించాలి అనేటువంటి దాంట్లో ఉన్నా. బట్ ఇట్స్ అ వెరీ యూనిక్ మెసేజ్. నేను అది కాపీరైట్ ఇష్యూ ఉంటుంది డెఫినెట్గా, అందుకే నేను వినిపిస్తాను మొబైల్లో మీకు. ఒక ఫోటో స్టూడియో బయట ఇలా రాసి ఉంది, మీరు 20 రూపాయలు ఇస్తే మీరు ఎలా ఉన్నారో అలాగే ఫోటో తీయబడుతుంది. 30 రూపాయలు ఇస్తే మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలాంటి ఫోటోనే మీకు తీస్తాం. 50 రూపాయలు ఇస్తే మీరు ఎలా కనిపించాలని అనుకుంటున్నారో అలాంటి ఫోటో తీస్తాం అని రాశారు. ఆ ఫోటోగ్రాఫర్ తన వృద్ధాప్యంలో ఆత్మకథ రాస్తూ, నేను ఇంతవరకు లెక్కలేనన్ని ఫోటోలు తీశాను, కానీ ఇంతవరకు ఒక్కరు కూడా 20 రూపాయల ఫోటో తీసుకోలేదు, అందరూ 50 రూపాయల ఫోటోలనే తీసుకున్నారు అని రాసుకున్నాడు ఆయన. నిజం చెప్పాలంటే జీవితంలో వాస్తవంగా జరుగుతున్నది ఇదే. ప్రదర్శించడానికే నవ్వు, చాటుకోవడానికే ఫంక్షన్లు, చూపించుకోవడానికే డబ్బు, దర్పం, ఇవన్నీ. నకిలీలా ఉన్న 50 రూపాయల ఫోటో ముందు ఉన్నట్టుగా చూపించుకునే 20 రూపాయల జీవితం చాలా చీప్ గా కనిపిస్తూ ఉంటుంది చాలా మందికి. ఆనందంగా ఉండడం మర్చిపోతాం, ఇతరుల అభిప్రాయాలకు విలువనిస్తాం, లేనిది కోరుకుంటాం, ఉన్నదానికి సంతోషించాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఈసారి మీకు ఇతరుల జీవితం అద్భుతంగా కనిపిస్తే, లేదా మీ జీవితంలో ఏదైనా లోపించిందని అనిపిస్తే ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. 20 రూపాయల జీవితం చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ ఒరిజినల్ గా ఉంటుంది. 50 రూపాయల జీవితం తలతలలాడుతూ ఉంటుంది, కానీ వాస్తవం అది కాదు. మీరేమంటారు? ఐ 100% అగ్రీ విత్ హిమ్. ఎటువంటి డౌట్ అనేది లేకుండా ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటకి నేను అగ్రీ అవుతా. నిజమే, ప్రదర్శించుకోవడానికే ఎంత సంపాదించినా ఏం చేసినా ఎందుకు అంటే ఒక కంపారిజన్ మన సమాజం వల్ల తయారు చేసింది మనని. చిన్నప్పటి నుంచి కూడా ఒక తల్లి తండ్రి పిల్లల్ని చూసి అంటారు, చూసావా వాడిని చూసి నేర్చుకో, మార్కులు ఎన్ని వస్తున్నాయో వాడికి అంటే పిల్లలు అంటారు, నాన్న వాడికి సైకిల్ ఉంది నాకు ఎందుకు లేదు. ఇక్కడ నాన్న స్థాయి ఏంటి అనేది కొడుకు తెలియదు, లేదు కూతురికి తెలియదు. అలాగే ఇది ఎదిగే కొద్దీ ఒక కంపారిజన్, వాడు అలా ఉన్నాడు నువ్వు ఇలా ఎందుకు లేవు అంటే ఇమిటేషన్ మొదలు పెడతాను, నేను కూడా వాళ్ళ ఎందుకు ఉండకూడదు. చదువు విషయంలో అనేది పక్కన పెడితే, ఎందుకంటే చదువుకుంటే మార్కులు వస్తాయి, టాలెంట్ పెరుగుతుంది, డెఫినెట్గా ముందుకు వెళ్తాం, బాగుంటుంది అంతా కూడా. ఆ ఒరిజినాలిటీ అనేది ఉంది చూసారు, దాన్ని మిస్ అయిపోతున్నాం. బైక్ అంటే చక్కగా ప్రశాంతంగా వెళ్ళడానికి ఉండేదే కదా, ఎందుకు ₹1,00,00,000 పెట్టి బైక్ కొనుక్కోవాలి, డబ్బులు ఉన్నాయి కాబట్టి కొంట. అయితే ఏంటి, ఇలాంటివి చాలా వస్తాయి, అందరూ కొనలేకపోవచ్చు. అంబానీ యాంటాలియో కట్టుకున్నాడని చెప్పి అప్పారావు వెళ్ళి కొనుక్కుంటాను నేను దాన్ని అంటే వస్తుందా? రాదుగా. ఏమో డబ్బులు ఉంటే రావచ్చు, కానీ దానికోసం పడేటువంటి శ్రమలో మనల్ని మనం మర్చిపోతాం చూసారా. ఒరిజినాలిటీని మర్చిపోయి ఆ యాంటాలియో ఒక ఇన్ని అంతస్తులతో కట్టాడు, 1,500 కోట్ల, సరే నేను కడతా 150 కోట్లతోటి అప్పు చేసైనా దాన్ని చేయడం అనేది, దాంతో ఏమవుతుందంటే ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. అది ఏ విషయమైనా కానీ ఉన్నదాంతో సంతృప్తి చెందడం అంటే జీవన ప్రమాణం మెరుగుపరుచుకోవడంలో తప్పు లేదు. మనం ఈరోజు మేబీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ చిన్న పెన్ ఉందండి, నేను దీంతో రాస్తున్నాను, నాకు కంఫర్ట్గా ఉంది, హ్యాపీగా నేను దీంతో రాసుకోవచ్చుగా. లేదు, నాకు బంగారపు పాళి ఉండాలి, లేదంటే మొత్తం బంగారపు బాడీ ఉన్న పెన్ను కావాలి. ఎందుకు? రాసేది అదే అక్షరం కదా, అదే కంఫర్ట్ కదా. చొక్కా $300 పెట్టుకున్నాం, హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా కంఫర్ట్గా ఉంది, క్లాత్లో నాకు లోపల దురదలు లాంటివో లేదంటే టైట్ అయిపోవడం ఏమీ లేదు. బట్ ఇదే చొక్కాని ఒక బ్రాండ్ అనేది వేసుకొని 10 మందిలో తిరిగేటప్పుడు బ్రాండెడ్ వేసుకున్నాడు రా పవన్ కృష్ణమూర్తి చూడండి అని కాల్ ఎగరేయడానికి నేను ₹3,000 పెట్టుకున్నాను అనుకోండి, నేను కృత్రిమంగా నేను కూడా చూపించుకుంటున్నాను లెవెల్ అని చూపించుకున్నట్టు అవుతుంది. సింపుల్గా బతకడం అంటే అన్ని వదిలేసుకుని బతకడం కాదండి, కష్టపడాలి. కష్టపడడానికిను ఇలాగా ఒరిజినాలిటీని వదిలేసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఒరిజినాలిటీని వదిలేసుకుని బతికేటువంటి బతుకు ఎప్పటికీ బాగుపడదు. హ్యాపీగా సంతోషంగా ఉన్నామా, ఈరోజు ఏం చేసాం, ఈరోజు ఫలానా పని చేశాను, నేను సంతృప్తిగా ఉంది. ఈరోజు ఏం చేయలేకపోయాను, ఇది చేయలేకపోయినా ఇంకొంచెం నేను పరిక్రమ చేస్తుంటే బాగుండేది దీని మీద అంటే ఎవరితో కంపారిజన్ అని కాదు, ఇంకొకరిని విమర్శ అని కాదు, నేనే నా సొంత పని నేను చేసుకుంటున్నాను. లేదు ఇప్పుడు నేను చేయొచ్చు, కావాలంటే మా స్టూడియో ఓకే, నేను చాలాసార్లు కంప్లైంట్ ఇస్తాను, సార్ ఏంటి మనకున్న 3 లైట్లు, ఏదో కెమెరా పెట్టుకున్నాం, వెనకాల ఈ సింగిల్ గ్రీన్ మ్యాట్ వేసుకుని ఏదో చేసుకుంటున్నాం మనం దీని మీద, దీన్ని ఇంకా పెంచాలి సార్, మనకి
ఒక పెద్ద స్టూడియో మొత్తం ఒక పెద్ద ఎల్ఈడి వాల్ ఉండాలి సార్, మనం ఏంటంటే చేతితో నించుని టచ్ చేస్తే ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేసేయాలి సార్, ప్రజెంటేషన్ ఇట్ట చేయాలి సార్, అవసరం లేదు. అర్థం చేసుకునేటువంటి వాళ్ళకి ఉన్న పరిమితులతో హ్యాపీగా చెప్పొచ్చు. దానికి హంగులు ఆర్భాటాలు లేనటువంటిది. ఇక పెళ్ళిళ్ళ సంగతి వద్దు, నేను మాట్లాడేటువంటి హక్కు నాకు లేదు దాని మీద. వాట్ ఎవర్ ఇట్ మే బి, అది హిస్టరీ అనుకోండి ఇంకోటి అనుకోండి. లేనటువంటి దాన్ని తీసుకొచ్చి, అంటే చూస్తాం కదా కొన్ని పెళ్ళిళ్ళు మనం చూస్తూ ఉంటాం, బంగారపు పళ్ళేలలో భోజనాలు పెడతారు. ఎందుకు అది పెట్టడం? వచ్చేవాడు బంగారపు పళ్ళెంలో పెట్టాడా అరిటాకులో పెట్టాడా అని చూస్తాడా? అక్కడికి వచ్చి ఆశీర్వదించడానికి, అమ్మా చక్కగా శుభంగా ఇద్దరు ఉండండి దంపతులను ఆశీర్వదించడానికి వస్తాడు. కానీ ఇక్కడ హంగు చూపించుకోవాలి, ఇంత జరిగింది ఇలాగా అని చెప్పి చూపించుకోవాలి, లావిష్గా జరగాలి. వృధా ఖర్చు అని నేను అనకూడదు, బట్ ఎస్, కొంతమంది అవినీతి సొమ్ముతో చేస్తారు, కొంతమంది కష్టపడి సంపాదించిన సొమ్ముతో చేస్తారు, అది వేరే విషయం. కానీ చూపించుకోవాలనేటువంటి ఒక తాపత్రయం. బట్ ఎవరు నువ్వు, నీ ఒరిజినాలిటీ ఏంటి? ఇందాక చెప్పినటువంటిది 20 రూపాయల ఫోటో ఒక్కళ్ళు కూడా తీసుకోలేదు అంటే వాళ్ళ ఒరిజినల్గా వాళ్ళు ఎలా ఉన్నారో అలా చూసుకోవడం వాళ్ళకే ఇష్టం లేదు, మనకే ఇష్టం లేదు. 20 రూపాయల ఫోటో తీసుకోవడం, 50 రూపాయల ఫోటో కావాలి, అవసరమైతే దానికి హంగులు ఆర్భాటాలు వేస్తాం, వెనకాల ఇంకోటి పెట్టమంటే ఇంకోటి అంటే ఇదే ఉంది. లేనిదాన్ని, అవసరం లేనిదాన్ని ప్రదర్శన అనేటువంటి దానికి ఎక్కడ ప్రదర్శించాలి, ఎప్పుడు ప్రదర్శించాలి అంటే ఎస్, మన పాండిత్యాన్ని ప్రదర్శిద్దాం, 10 మందికి నేర్పుదాం, ఫలితం ఉంటుంది. నా దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి, నేను ఇంతే ఉంటా అని అరగించి చూపిస్తే అది ప్రదర్శన అంటే దాన్ని బలుపు అనాల్సి వస్తుంది. మేబీ ఇక్కడ కూడా కాంట్రాడిక్టింగ్. నేను కష్టపడింది నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా, నేను నా ఇష్టం వచ్చింది కొనుక్కుంటా, ఈ కాంటెక్స్ట్లో మళ్ళీ వేరు. ఎస్, నేను 100 కోట్లు సంపాదించుకున్నా, నేను ప్రపంచం మొత్తం బైక్ మీద తిరగాలనుకున్నాను, నేను దానికి తగ్గట్టుగా కంఫర్ట్గా వెళ్ళడానికి ఒక బైక్ కొనుక్కున్నాను. నేను ఏ బైక్ ఎందుకబ్బా, ఏ బస్సులో టికెట్ కొంటే ప్రపంచం మొత్తం తిప్పి తీసుకొస్తారుగా, ఫ్లైట్లో వెళ్ళి రావచ్చుగా. లేదు, నేను వెళ్ళాలనుకున్నా, నా కోరిక, ఎవరికో ప్రదర్శించడానికి కాదు, అది నా ఒరిజినాలిటీ. నేను ప్రపంచ యాత్ర చేయాలి, నేను ఇగో ఈ బైక్ మీద వెళ్ళాలంటే నా హెల్త్కి తగ్గట్టుగా ఆ బండి ఎలా తీసుకెళ్ళాలి నన్ను ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనే దానికి నేను సంపాదించుకున్న దాంట్లో నా ఒరిజినాలిటీ కోసం కొనుక్కుంటా. ఇక్కడ కాంట్రాడిక్షన్ రాదు. కానీ ఎవడో వెళ్తున్నాడు కాబట్టి నేను కూడా వెళ్ళి తీరాల్సిందే అని చెప్పి లేని భారాన్ని నెత్తి మీద వేసుకుంటాను చూసారా, అక్కడ ఇబ్బందులు పడాలి. సో ఈ ప్రదర్శన అనేది మనకు అవసరం లేదు. మనం ఎలా ఉన్నామో మనం దాన్ని చూపించుకోగలిగితే దానికి మించినటువంటి ఆత్మసంతృప్తి ఇంకొకటి ఉండదు అనేది నా భావన. మేబీ ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి. అలాగే నాకు తెలియనివి ఏమైనా ఉంటే మీరు కూడా దయచేసి కామెంట్స్ రూపంలో దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.